మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి, మరికొన్ని సినిమాలు మాత్రం భారీ ఫ్లాప్ లను చవిచూస్తూ ఉంటాయి. అయితే ఒక సినిమా హిట్ అయింది అంటే దానికి సంబంధించిన చాలా కారణాలు ఉంటాయి. ఒక సినిమా ఫ్లాప్ అయింది అంటే దానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమా సక్సెస్ఫుల్ గా సాగాలి అంటే ఆ సినిమాకి సంబంధించిన చాలా వ్యవహారాలను డైరెక్టర్ దగ్గర ఉండి చూసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్కరి మిస్టేక్ వల్ల అయిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ హీరోగా వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమా, శ్రీ ఆంజనేయం మూవీ కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లినప్పటికీ ఈ సినిమాలో ఎలాంటి తప్పులు చేయకుండా చాలా బాగా తీసినట్లయితే ఈ సినిమా సూపర్ గా సక్సెస్ అయి ఉండేదని పలువురు ట్రేడ్ పండితుల సైతం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చాలా మంచి కంటెంట్, అలాగే హీరో యాక్టింగ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా సరిపోయింది. ఇక ఇప్పుడు ఇలాంటి సినిమాని చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అప్పట్లో పెద్దగా ఆడకపోయేసరికి ఈ సినిమా హీరో అయిన నితిన్ డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా అతన్ని మీరు ఏ సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారు అని అడిగితే శ్రీ ఆంజనేయం సినిమాని రీమేక్ చేస్తానని చెప్పి తనకి ఆ సినిమా అంటే ఎంత ఇష్టమో తెలియజేశాడు. నిజానికి ఈ సినిమాని కృష్ణవంశీ చాలా మంచి సినిమాగా తెరకెక్కించాడు. అయినప్పటికీ ఇది పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.